హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సిటీ ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ చేస్తున్నాను నేను. అయితే మీరు మీ యొక్క ర్యాంక్ని ఆల్రెడీ వింజ్ క్లబ్ యాప్లో తెలుసుకున్నారనే భావిస్తున్నాను. అయితే 100% మంది కూడా ఆ వింజ్ క్లబ్ యాప్లో ర్యాంకులు తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ఎంత % వరకు తెలుసుకున్నారు అనే ఒక అంచనాతో ఈ కట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ముందుగా మనం శ్రీకాకుళం తీసుకుంటే ఒక అభ్యర్థికి 149 మార్క్స్ వచ్చి ఆ అభ్యర్థి యొక్క ర్యాంక్ 15గా చూపించింది. అంటే నిజంగా అందరూ మనం 150 మార్కులు దాటి ఆ యాప్లో ర్యాంకులు చూసుకునే వాళ్ళు అప్పటికి 80% మాత్రమే ఉన్నారు అనుకుందాం. ఒకవేళ ఆ మిగతా 20% మంది కూడా చూసుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 18 లేదా 19 అయి ఉండేది. అంటే 149 లేదా 148 అనేది శ్రీకాకుళం జిల్లా యొక్క ఓపెన్ 20 కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచి లోకల్ ఓపెన్ కట్ ఆఫ్లో 7 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆ 7 పోస్టులు ఫిల్ చేయడానికి మనం 147వ మార్కు దగ్గర ఒక 3 వ్యక్తుల్ని, 146వ మార్కు దగ్గర ఒక 3 వ్యక్తుల్ని, 144వ మార్కు దగ్గర ఒక 5 అభ్యర్థులు శ్రీకాకుళంలో ఉన్నారని భావిస్తే ఓవరాల్గా శ్రీకాకుళం యొక్క కట్ ఆఫ్ 144 అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కేటగిరీ తీసుకుంటే మనకి ఓవరాల్ అన్ని కేటగిరీలు యొక్క డేటా మన దగ్గర లేదు. కాబట్టి బీసీడి అండ్ బీసీఏ కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఓవరాల్ కట్ ఆఫ్కి 1 మార్క్ తగ్గించుకుంటే అంటే 143 మార్కులు వచ్చిన వాళ్ళు శ్రీకాకుళంలో బీసీఏ లేదా బీసీడి వాళ్ళు శ్రీకాకుళంలోనే ఫిల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం విజయనగరంకి వెళ్దాం. విజయనగరంలో ఓపెన్లో 26 పోస్టులు ఉన్నాయి. అక్కడ 147 మార్కులు కలిగిన ఒక అభ్యర్థి యొక్క ర్యాంక్ 10 అండి. అయితే ఈసారి మనం 80% కాకుండా, ఎందుకంటే 140 మార్కుల కంటే 150 మార్కుల కంటే తక్కువ వచ్చిన అభ్యర్థుల్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 75% మాత్రమే చూశారని భావిద్దాం. ఒకవేళ 100% మిగతా 25% కూడా అప్లై చేసి ఉంటే వాళ్ళ యొక్క ర్యాంకులు చూసుకునే ఉంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 13 అయ్యే అవకాశం ఉంది. అంటే 147 మార్కులు వచ్చిన యొక్క అభ్యర్థి ర్యాంక్ విజయనగరంలో 13 అయ్యే అవకాశం ఉంది. కానీ విజయనగరంలో మొత్తం పోస్టుల్లో ఓపెన్ 20 పోస్టులు వచ్చేసి 26. అంటే ఆల్రెడీ 13 మంది అభ్యర్థులు ఫిల్ అయిపోతున్నారు 147 మార్కులకి. కాబట్టి 146వ మార్కు దగ్గర అక్కడుండే అభ్యర్థులు 3 అవ్వచ్చు, 145వ మార్కు దగ్గర 4 అవ్వచ్చు, 144వ మార్కు దగ్గర 4 అవ్వచ్చు, 143వ మార్కు దగ్గర 5 అవ్వచ్చు. అంటే విజయనగరంలో ఇంచుమించుగా 144 లేదా 143 మార్కులు వచ్చిన వాళ్ళు టాప్ 20%లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ లోకల్ కేటగిరీ, అక్కడ ఓపెన్ కట్ ఆఫ్లో ఇంకో 10 మంది అభ్యర్థులు ఫిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓపెన్ 20లో 10 పోస్టులు ఉన్నాయి. కాబట్టి 143 వరకు ఆల్రెడీ ఫిల్ అయిపోయారు. కాబట్టి 142వ మార్కు దగ్గర లోకల్ అభ్యర్థులు, విజయనగరం లోకల్ అభ్యర్థులు 5 ప్లస్ 141వ మార్కు దగ్గర ఒక 5 అభ్యర్థులు ఉన్నారని భావిస్తే విజయనగరంలో 141వ మార్కు వద్ద మొత్తం ఓవరాల్ ఓపెన్లో భర్తీ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి 1 మార్కు తీసుకుంటే అక్కడ బీసీఏ అండ్ బీసీడి శ్రీకాకుళంలో ఎలా అయితే 1 మార్కు తీసుకుని ఓపెన్ కట్ ఆఫ్కి 1 మార్క్ తక్కువగా ఉంటుందో విజయనగరంలో కూడా సేమ్ ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే 140 అనేది విజయనగరంలో కేటగిరీ అంటే బీసీఏ అండ్ బీసీడి వాళ్ళు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది.
నెక్స్ట్ మనం విశాఖపట్నంకి వెళ్తే విశాఖపట్నం సిటీలో 37 పోస్టులు ఉన్నాయండి. అక్కడ 140 వచ్చిన అభ్యర్థి యొక్క ర్యాంక్ 10. అంటే మొత్తం 37 పోస్టుల్లో 10 మంది అభ్యర్థులు అనేవాళ్ళు మనకి 10 మంది 140 మార్కుల దగ్గరే ఉన్నారు. కాబట్టి మనం అక్కడ కూడా 140 75% మందే విశాఖపట్నంలో కూడా అప్లోడ్ చేసి వాళ్ళ ర్యాంకులు చూసుకున్నారు అని భావించిన మిగతా 25% మంది చూసుకుంటే అక్కడ కూడా 140 మార్కుల కంటే పైనున్న అభ్యర్థులు కేవలం 13 మంది ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో శ్రీకాకుళంలో మనకి 141 మార్కు వరకు ఫిల్ అయిపోయారు. కాబట్టి విజయనగరంలో 140 మార్కు వరకు ఫిల్ అయిపోయారు. కాబట్టి 144 మార్కుల కంటే ఈ 13 మందిలో 140 మార్కుల కంటే విశాఖపట్నంలో మిగిలిన అభ్యర్థులు కేవలం ఒక 5 అభ్యర్థులు ఉన్నారు అనుకుందాం. 5 లేదా 6 అభ్యర్థులు 140 మార్కుల పై ఉన్నారని అనుకుందాం. అంటే మిగిలిన అభ్యర్థులు 143 మార్కు నుంచి ఉండాలి. 140 మార్కుల మధ్యన తీసుకుంటే 143 మార్కు దగ్గర విశాఖపట్నంలో ఒక 2 అభ్యర్థులు ఉన్నారు అనుకుందాం. మన శ్రీకాకుళంలో ఒక 5 అభ్యర్థులు ఉన్నారు అనుకుందాం. టోటల్గా 143 మార్కుకు వచ్చేసరికి 7 అభ్యర్థులు అవుతున్నారు. మొత్తం ఓపెన్ పోస్టుల్లో 36 నుంచి 7 తీసేస్తే 29 ఉంటారు. నెక్స్ట్ 142 మార్కు దగ్గర 2 అభ్యర్థులు విశాఖపట్నంలో ఉన్నారు అనుకుంటే శ్రీకాకుళంలో యథావిధిగా ఇంకొక 5 ఉన్నారు అనుకుందాం. ఇంకొక 7 పోస్టులు తీసేస్తే 22 పోస్టులు ఉంటాయి. 141 మార్కు దగ్గర 3 అభ్యర్థులు ఉన్నారు అనుకుందాం. మన శ్రీకాకుళంలో 6 అభ్యర్థులు ఉన్నారు అనుకుందాం. మొత్తం 9 పోస్టులు తీసేస్తే మిగిలిన 22 పోస్టుల్లో నుండి 9 తీసేస్తే 13 పోస్టులు ఇంకా మిగిలి ఉంటాయి. ఆ 13 పోస్టులు విశాఖపట్నంలోనే ఇంకో 3 అభ్యర్థులు 140 మార్కు దగ్గర ఉన్నారు అనుకుందాం. మన శ్రీకాకుళంలో 7 అభ్యర్థులు 140 మార్కు దగ్గర ఉన్నారు అనుకుందాం. అంటే 10 పోస్టులు ఏవైతే 13 పోస్టులు ఉన్నాయో ఆ 10 పోస్టులు పోతున్నాయి. ఇంకా 3 పోస్టులు ఉంటున్నాయి. అంటే 139 లేదా 140 విశాఖపట్నంలో ఓపెన్ 20 కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. లోకల్ ఓపెన్లో వచ్చేసరికి విశాఖపట్నంలో 25 పోస్టులు పైన ఉన్నాయండి. 139 మార్కు దగ్గర 4 అభ్యర్థులు, 138 మార్కు దగ్గర 5 అభ్యర్థులు, 137 మార్కు దగ్గర 6 అభ్యర్థులు, 136 మార్కు దగ్గర ఒక 6 అభ్యర్థులు, 135 మార్కు దగ్గర ఒక 7 అభ్యర్థులు ఉన్నారని భావించిన ఆ 25 పోస్టులు భర్తీ అవ్వడానికి 135 మార్కు వరకు విశాఖపట్నం ఓవరాల్ ఓపెన్ వచ్చే అవకాశం ఉంది. అంటే విశాఖపట్నంలో ఓవరాల్గా ఓపెన్ కట్ ఆఫ్ 135 అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓవరాల్ కేటగిరీ తీసుకుంటే విశాఖపట్నంలో 2 లేదా 3 మార్కులు తగ్గిస్తే అక్కడ కేటగిరీ ఓపెన్ వచ్చే అవకాశం ఉంది. కేటగిరీ అంటే బీసీడీ ఆర్ బీసీఏ. అంటే 135 నుంచి 3 లేదా 2 మార్కులు అంటే 132 లేదా 133 వచ్చిన అభ్యర్థులు వాళ్ళ కేటగిరీలో విశాఖపట్నంలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెల్ అండ్ గుడ్, లేకపోతే దానికి నేనేం చేయలేను. థ్యాంక్ యూ. జై హింద్.